టీవీ45 న్యూస్ కి స్వాగతం. రంగనాయకుల స్వామి ఆలయ ఘాట్ ను సందర్శించారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. 2014లో మంత్రిగా ఉన్న సమయంలో భక్తులకు అనుకూలంగా ఘాట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన గుర్తు చేశారు. ఇక గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లో పనులను కూడా రివర్స్ చేస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను గత ప్రభుత్వం ఎక్కడికక్కడ నిలిపివేసిందన్నారు. రంగనాయకుల స్వామి ఘాట్ పనులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అప్పటి కాంట్రాక్టర్ కే పనులు అప్పగించామని 4 నెలల్లో ఘాట్ పనులు పూర్తి చేయాలని ఆదేశించామని ఆయన అన్నారు. ఆలయాల అభివృద్ధిపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సార్ అవి గుర్తుకుని ఆడే ఉన్నాను సార్. ఫైల్స్ వేసేసాం సార్. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ వచ్చాక ఫైల్స్ కనెక్టింగ్ బీమ్స్ క్యాప్స్ మనం పెట్టింది వేరు ఫస్ట్లో కూడా చెప్పారు. నెక్స్ట్ గవర్నమెంట్ 30 మీటర్ గతాలు తోకోవద్దు. నేను వదిలేని పని కావాలి మనకు, పబ్లిక్ ఉపయోగపడాలి అంతే. ఇంకా మిగతా అన్ని గత ప్రభుత్వం అయిపోయింది. ఇంకా ఏదో పొలిటికల్గా అంటాం కానీ ఇక్కడ అవుతాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఎంత అయింది ఇప్పటికి? 1.5 మొత్తం 2.8 ఎన్సీసీ వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళ దాంట్లో 7 crores అయిపోయింది. అది అయిపోయింది. తర్వాత సిపి బ్యాలెన్స్లో 4.5 crores తోటి ఇది పెట్టారు. అంటే కాదు, ఆ 7 కోట్లు పెట్టింది ఘాట్కే కదా. అది దానిలో అయిపోయింది. రివర్స్ టెండరింగ్ పిలిచి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ఎందుకు పిలిచారు? ఎస్సీ గారు పార్లమెంటరీ గారు ఎవరు 2 సార్లు పిలిచిన ఎవరు వేయలేదు సార్. అలా నన్ను పిలిచి పార్లమెంట్ కూడా ఇస్తాం మీరే. ఓకే సరే, పనులు అయిపోయింది. ఇప్పుడు దీని ఏం చెప్పండి. ఇప్పుడు టెండర్ క్లోజ్ అయిపోయింది. సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని నా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే కన్నికా పరమేశ్వరి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. తర్వాత రంగనాయక స్వామి టెంపుల్. ఈ రంగనాయక స్వామి టెంపుల్లో 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే, ఘాటు సైజ్ సరిపోవట్లేదు సార్, పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేసాము. దాన్ని అప్పుడు మొదలుపెట్టడం జరిగింది. సో ప్రభుత్వం మారటం వల్ల
అది అసంపూర్ణంగా వదిలేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకుంది. దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజారులతో అందరితో కూర్చొని డిస్కస్ చేసాం ఏం చేయాలని. ఒక 4 నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను. ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు, దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం. ఏదేమైనప్పటికీ టెంపుల్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకనే 2014-19లో ఇటువంటి టెంపుల్స్, ఇది చాలా పురాతనమైన టెంపుల్. రంగనాథ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది. ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు యాక్చువల్గా స్పెషల్గా ఇది టేకప్ చేసే వర్క్. తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళా చేసిన వర్క్ని, మిగతా వర్క్ని రివర్స్ టెండరింగ్ అని రివర్స్ చేసింది. రివర్స్ టెండరింగ్ అని ముందు పోతే సంతోషమే. సరే, ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా రావటం, ఈ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసేయటం జరిగింది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి. ఈరోజు మళ్ళీ దాని టెండర్ని 4 నెలల్లో ఇమ్మీడియట్గా 1 మంత్లో ఆ యొక్క టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే. ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్లో ఉంది. కానీ వాళ్ళు మేము చేయలేము సార్, ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండర్, ఆ వాల్యూతో చేయలేమన్నారు. అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను. క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవమన్నాను 15 రోజుల్లో. 15 రోజుల్లో టెండర్ పిలుస్తారు. పిలిస్తే 4 నెలలు అది పూర్తి చేయడం జరుగుతుంది.